అమ్మ బతుకమ్మ చూడు ఎంత ముద్దుగున్నారో. మనం లాస్ట్ ఇయర్ జరుపుకున్నాం కదా, ఈసారి కూడా బతుకమ్మ జరుపుకుందామా? చేసుకుందాం తల్లి. అసలుకి బతుకమ్మ ఎందుకు జరుపుకుంటారమ్మా? దానికి ఏమైనా స్టోరీ ఉందా? ఉందమ్మా, చెప్తావా నాకు? చాలా స్టోరీస్ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తాను, ఓకేనా? ఓకే, చెప్తావా? చెప్తాను. బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయం. తెలంగాణ ప్రజల ఉనికిని తెలియజేస్తుంది ఈ పండుగ. బతుకమ్మ జరుపుకోవడానికి చాలా స్టోరీస్ ఉన్నాయండి. నాకు తెలిసిన స్టోరీ మాత్రం ఈరోజు ఒకటి షేర్ చేసుకున్నాం. పూర్వకాలంలో ధర్మజ్ఞుడు, సత్యవతి అని ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకు మాత్రం 100 మంది సంతానం అండి. అందరూ యుద్ధంలో మరణించడం అయితే జరుగుతుంది. అప్పుడు ఆ బాధ తట్టుకోలేక ఆ రాజు రాణి రాజ్యత్యాగం చేసేసి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ తపస్సుకు మెచ్చిన లక్ష్మీదేవి ఒక వరం కోరుకోమని చెప్పేసి చెప్తుందనమాట. అప్పుడు ఆ దంపతులు, మాకు సంతానం లేదు కనుక నువ్వే మాకు కుమార్తెగా జన్మించమ్మా అని చెప్పేసి కోరుకుంటారు. సంవత్సరం తర్వాత వారికి ఒక కుమార్తె జన్మించడం జరుగుతుంది. ఆ కుమార్తెని చూడడానికి ఊరు జనమంతా వస్తారండి. అప్పుడు ఆ అమ్మాయిని చూస్తూ అందరూ బతుకమ్మ చల్లగా ఉండు అని చెప్పి ఆశీర్వదించడం అయితే జరిగింది. ఆ అమ్మాయికి యుక్త వయసు రాగానే చిత్రాంగతుడు అనే రాజకుమారుడితో వివాహం అయితే జరిగిందండి. వివాహం జరిగి తను వెళ్ళిపోయాక వాళ్ళ అమ్మగారింట్లో ఆ అడవుల్లో పండిన పచ్చటి ఆకుల్ని ఇంకా పువ్వులని అన్నీ తెచ్చి ఆ అమ్మాయి మంచి కోరుతూ అందరూ ఆ పువ్వుల్ని పేర్చి ఒక పండగలా చేసుకుంటారు. అదే బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగలో మెయిన్గా 4 రకాల పువ్వులు వాడతారండి. ఒకటి బంతి పువ్వులు, 2 జిల్లేడు పువ్వులు, 3 గునుగు పువ్వులు, 4 తంగేడు పువ్వులండి. ఈ 4 రకాల పువ్వుల్లో చాలా ఔషధ గుణాలు అనేవి ఉన్నాయండి. బంతి పువ్వులు చాలా ఉపయోగకరం. స్కిన్ అలర్జీస్ని తగ్గిస్తుంది. ఇన్సెక్ట్ బైట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా తగ్గిస్తుంది. జిల్లేడు వల్ల జీర్ణ వ్యవస్థ ఇంకా స్కిన్ అలర్జీస్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. తంగేడు పువ్వులు షుగర్ని కంట్రోల్ చేస్తాయి. యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే తగ్గడానికి చాలా ఉపయోగపడతాయి. గున్ను పువ్వులు ఏం చేస్తాయంటే పాము కరిచిన దగ్గర విషం ఎక్కకుండా ఈ గునుగు పువ్వుల్లో అటువంటి ఔషధ గుణాలు అనేవి చాలా ఉన్నాయండి. ఈ ఔషధ గుణాలున్న పువ్వులని ఈ వర్షాకాలంలో నదుల్లో, చెరువుల్లో వదలడం వల్ల ఆ నీరంతా శుద్ధి అయిపోతుందన్నమాట. శుద్ధి అయిపోయి వాటర్ అంతా నీట్గా అవుతుంది. ఔషధ గుణాలు ఏ ఉన్నాయో కూడా ఆ వాటర్లో కలిసిపోతాయి. అందుకని మనం బతుకమ్మ పండుగ అనేది చేసుకుంటాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.